రే మామా, ఈ స్టేట్ లో మనకంటే అప్పులు ఎక్కువ ఎగ్గొట్టేటోడు ఎవరు లేడరా? చూస్తూ ఉండు, గిన్నిస్ బుక్ లో రికార్డు కొడతా అప్పులు ఎగ్గొట్టడంలో. మా నాన్నగారు లెక్క బాగిన్నారు, ఆయన పట్టుకుంటే కానీ లెక్క రాదు. బ్యాంకాకు మసాజు ఇలా ఖర్చులు ఎక్కడ చూసినా 1 లక్ష తక్కువ పడుతుంది. నువ్వు కొంపదీసి పిల్లోడా? పక్కన పెట్టండి సార్. నిరంజన్ గారు పిల్లోడు నేర్చుకున్నాడు, మాట్లాడదాం వెళ్ళిపోతాను. నా సెల్లు పనిచేయడం లేదన్నా. సెల్లు పనిచేయడం లేదా? సిమ్ ఉండాదా? బ్యాలెన్స్ ఉండాదా? ఛార్జింగ్ ఉండాదా? నెంబర్ కొట్టిండావా? ఓరిని పాసుగాల నెంబర్ కొట్టకుంటే ఫోన్ ఎట్ట పోతాదప్పా? బలుపా? అహంకారమా? అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొట్టు. సర్లేప్ప, ఏదో ఒక నెంబర్ చెప్పు, కొడదాము. గొడవలు కొట్టినా నేనే కొట్టినా నెంబరు, నాదే కొట్టమా. 98483838. రింగ్ అయిందప్ప, రింగ్ అయింది, చూసుకో. 1 నిమిషం నా ఫోన్ చేసుకొని వస్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మన చెప్పుతో మనమే కొట్టుకుంటే బాగుంటది కదా. హలో నాయనా, అప్పులైనది నెంబర్ ఇప్పించుకున్నా. నెంబర్ చెప్తా చూడు. 984828. అదే చూడు నెంబరు. ఉంటానా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పు నాయనా, ఇది నీ నెంబరా? ఏం దెబ్బేసినాడు? నా అప్పు జం జిలాని, నా బతుకు జిల్జిల్దాని. ఇలా అప్పులో విసిగిస్తేనే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇలా 2 చేతులు జవులే పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవాలని.